ఇక ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు? కనీసం ఆవిడ ముఖాన్ని కూడా ఎవరు చూడకపోవడంతో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆవిడ ఏ కాంగ్రెస్ అయితే ఏ కాంగ్రెస్ అండగా ఉండి ఏ కాంగ్రెస్ ద్వారా కేంద్ర మంత్రి పదవులు అనుభవించి ఏ కాంగ్రెస్ ని మొత్తాన్ని కూడా తన చేతుల్లో పెట్టుకుని వెస్ట్ బెంగాల్లో పనిచేస్తారో మళ్ళీ అదే కాంగ్రెస్ పంచన చేరడానికి మళ్ళీ మమతా బెనర్జీ రెడీ అవుతున్నారు. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే నీ కాంగ్రెస్ మొత్తాన్ని కూడా లేకుండా చేస్తే అక్కడ క్యాడరు ఎన్ని అగచాట్లు పడినట్టు. అక్కడ క్యాడర్ ఉండాలా ఉండొద్దా? క్యాడర్ టీఎంసీకి పనిచేయాలా కాంగ్రెస్ కోసం పనిచేయాలా? మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ని ఎందుకు నిలబెట్టినట్టు? ఈ నిలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డబ్బు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా వాళ్ళు అన్ని శక్తులు కూడగట్టుకొని పనిచేస్తారు. అలాంటి వాళ్ళని చీట్ చేసినట్ట కాదా ఈరోజు? కాబట్టి ఒక రకంగా ఇక్కడ కాంగ్రెస్ని చూస్తే కూడా అసహ్యం వేసేలాగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తుందన్నమాట. ఇదే వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న స్టేట్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ క్యాడర్ని రాహుల్ గాంధీ విధానాలని చూసి అసహించుకుంటున్నారు. ఎవరైతే మొన్న మధ్య టీఎంసీకి వ్యతిరేకంగా కొంతమంది మెసేజ్లు పెట్టారని రాహుల్ గాంధీ సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారట. దాంతో ఇంకా అక్కడున్న కాంగ్రెస్ కూడా రివర్స్ అవుతుంది, తిరగబడుతుంది వీళ్ళ మీద. ఇలాంటి పార్టీ నడిపితే ఎంత, నడకపోతే ఎంత, మమ్మల్ని ఎందుకు మాతో ఆడుకుంటున్నారు అని వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు తిరగబడుతున్న పరిస్థితి ఉంది ఇదే రాహుల్ గాంధీ మీద. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ ముసుగులు తీసేశారు. ఈ ముసుగులు తీసేసి రాహుల్ గాంధీ అండ్ ఇక్కడ మమతా బెనర్జీ ముసుగులు తీసేసి మీరు వేరు మేము వేరు అని చూపించిన నాటకాలకి క్లోజ్ చేసి ఇప్పుడు సోనియా గాంధీని కలిసి పార్టీని టీఎంసీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తాను అని ఏకంగా తనే ఈ ప్రపోజల్తో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే కనుక అప్పుడు మేబీ అక్కడ గ్రౌండ్లో ఉన్న కాంగ్రెస్ అప్పుడు నిలబడడానికి సిద్ధమవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లోనే టీఎంసీని మెర్జ్ చేస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ క్యాడర్ బలంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఉండాలి. యుద్ధం చేస్తే స్ట్రైట్గా ఈ విధంగా చేయాలి. అలా కాకుండా ఇలా చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే పార్టీ మొత్తం సరిగ్గా 36 రోజుల్లో ఊహించిందా మమతా బెనర్జీ? కౌంటింగ్ రోజు వరకు కూడా ఆ తర్వాత రోజు వరకు కూడా ఎంత రాద్ధాంతం, ఎన్ని ఆందోళనలు, ఎన్ని ఓవర్ యాక్షన్లు, ఇలాగే ఉంటుంది. ప్రజలు తిరగబడితే ఇలాగే ఉంటుంది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత కోట్లకు పడగలెత్తిన వాడైనా ఇవాళ బాగుండొచ్చు, రేపు అనేది ఒకటి ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. అది రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, అవినీతిగా కావచ్చు, దుర్మార్గాలుగా కావచ్చు, అబద్ధాలాడితే కూడా కావచ్చు. ఏదైనా సరే మళ్ళీ కర్మ రిపీట్స్ అవుతుంది. ఇది వెస్ట్ బెంగాల్ ద్వారా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులతో సహా అందరూ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అంశం.